చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని గతంలో ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు స్పందించలేదన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామంటున్న ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. చంద్రబాబు అఖిలపక్షానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అయితే ఎందుకు వెళ్ళట్లేదు, ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు చెప్పండి. అయితే అన్ని పార్టీలకు ఆహ్వానం అందింది, కానీ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు ఉందని తెలుస్తుంది. ఎందుకు కారణాలు ఏమైనా ఉన్నాయి? వాళ్ళ కమిట్మెంట్ లేదు కాబట్టి పోలేదు. అంటే కమిట్మెంట్ అంటే ఏంటి సార్? అంటే మొత్తం మిమ్మల్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు వెళ్తున్నప్పుడు మీకు ఆహ్వానం అందలేదా? అంటే ఏ రకంగా సార్? 100 సార్లు అడిగినాం అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి అని గత 4.5 సంవత్సరాలు. అప్పుడు తీసుకోపోకుండా ఇప్పుడు బీజేపీ యువను అని చెప్పిన తర్వాత తీసుకెళ్లడంలో అర్థం లేదు. అయితే నిన్న ఉండవల్లి మీటింగ్లో కూడా, అఖిలపక్ష మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది మొదటి నుంచి, అందుకనే మేమంతా కూడా అక్కడ రాజ్యాంగ విభజన సరిగా జరగలేదంటూ కూడా ఒక రెవల్యూషన్ పాస్ చేయాలని చూశారు. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్నే దోషిగా చూపిస్తున్నారు కదా సార్, దీని మీద మీరు ఏ విధంగా? ప్రజలు కోరుతోంది ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. అంటే ఎట్లా? అంటే ఇప్పుడు చంద్రబాబు సమావేశానికి వెళ్తున్నారా లేదా? వెళ్ళడం లేదు. అంటే కారణం ఏంటంటే, అంటే రఘువీరారెడ్డి గారికి పర్సనల్గా ఫోన్ చేయలేదు, చెప్పలేదు, అందువల్ల వెళ్ళట్లేదు, జంగా గౌతమ్ గారు పంపించారనే ఒక రూమర్స్ కూడా వినపడుతున్నాయి కదా. నో ఒకటి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వనంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్నాం. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, అమలు పరుస్తాం. మేము అమలు పరిచేది ఇప్పుడు ఇవ్వను అని చెప్పినటువంటి బీజేపీ దగ్గర పోయి యాచించాల్సినటువంటి అవసరం, అగత్యం ఇప్పుడు లేదు, కమిట్మెంట్ కూడా లేదు. అందులో ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అనడానికి, అది పోకపోవడానికి అది అడ్డంకి కాదు. కానీ ఏదైనా అఖిలపక్ష సమావేశం పిలిచినప్పుడు పార్టీ అధ్యక్షులకు ఉత్తరాలు రాస్తారు. కానీ మా జనరల్ సెక్రటరీ గౌతమ్కి రాశారు, అది కూడా ఒక వాట్సాప్లో పంపి వస్తే రండి, పోతే పోండి అనే తీరులో ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వానికి కమిట్మెంట్ లేదని. ఎట్లా సార్ మొత్తం? అంటే ప్రత్యేక హోదా రాహుల్ గాంధీనే ఖచ్చితంగా ఇస్తానని మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. అంటే రాహుల్ గాంధీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెప్పి 100కి 100 ఈ భూమి మీదకి పోయినా, ఆకాశం కిందకు వచ్చినా కూడా జరగబోయేది, అమలు పరిచేది రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే తొలి సంతకం ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలే. ఇది మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు ఆ సెక్రటేరియట్ పనితీరు కూడా అంత ఆశాజనకంగా లేదని చెప్తున్నారు. ఏదైతే జంగా గౌతమ్కి పంపించే లెటర్ ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ అధ్యక్షుడిగా తనకి సమాచారం ఇవ్వలేదంటూ కూడా రఘువీరారెడ్డి చెప్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందంటూ కూడా రఘువీరారెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక మధ్యాహ్నం జరిగేటువంటి చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందంటూ కూడా రఘువీరారెడ్డి చెప్తున్నారు. భాషతో నరసింహారావు, 10 టీవీ విజయవాడ.